విజన్ లేని వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యాడని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్లపై విమర్శలు ఆపి పాలనపై దృష్టి పెట్టాలని రేవంత్కు సూచించారు. రేవంత్ రెడ్డి రాహుల్ కోసం కాదు మోడీ కోసం పనిచేస్తున్నారని ఆరోపిస్తున్న శ్రవణ్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ప్రజలను నష్టం చేసి మమ్మల్ని ప్రజాపాలన ద్వారా అధికారులు తీసుకొచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద ఆరోపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ గారు దస శ్రావణ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ ఆరోపిస్తుంది బీఆర్ఎస్ 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకుంది, మేము దాన్ని సెట్ చేస్తున్నామని. ఇప్పుడు ఆరోపణలు ఎన్నైనా చేయవచ్చు, కానీ రాష్ట్ర ప్రగతి ఎట్లా ఉంది అనేటువంటిది మాటల కంటే సంఖ్యల సమాధానాలు చెప్తాయి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పుడు చాలామందికి ఒక అపనమ్మకం, ఈ రాష్ట్రం పరిపాలన వీళ్ళు సరిగ్గా చేయలేరు, వీళ్ళు కుక్కలు చింపిన విస్తరి చేస్తారు, కరెంటు కొట్లాటలు ఉంటాయి, నీళ్ల కొట్లాటలు ఉంటాయి, ఆర్థికంగా మొత్తం కూడా పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాయి, మిగతా రాష్ట్రాలకు వెళ్ళిపోతాయి, ఇది తెలంగాణ అంతా ఆగమాగం అయిపోతుంది అని చెప్పని పెద్ద పెద్ద వాళ్ళు ప్రవచనాలు చెప్పినారు. అప్పుడు ముఖ్యమంత్రులు కర్రలు పట్టుకొనే ప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు. అయినప్పటికీ కూడా దేశమంతా కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఒక పటిష్టమైన పరిపాలన అందిస్తూ పర్ క్యాపిటా ఇన్కమ్ కానివ్వండి, లేకపోతే జిఎస్డిపిలో కానివ్వండి, లేకపోతే ప్యాడీ ప్రొడక్షన్లో కానివ్వండి, దేశంలో ఎవరు ఇవ్వనటువంటి ఒక మంచినీటి సరఫరా విషయంలో కానివ్వండి, లేకపోతే అనేక అంశాలలో వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒక పక్కన కాళేశ్వరం కడుతూనే మరో పక్కన రైతాంగాన్ని, రైతు బంధు లాంటి పథకాన్ని అమలు చేసి ఆదుకున్నటువంటి ఒక ఏకైక మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి దోచుకున్నారు అని అంటే ఇవాళ ఆడలేనమ్మ మద్దలోడింది అని చెప్పనున్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంపద సృష్టించరాట్లేదు, పెట్టుబడులు ఆకర్షించలేకపోతున్నాడు, పరిపాలనపై పట్టుపోయింది. ఈ నేపథ్యంలో ఆయన ఇష్టం వచ్చినట్టుగా గత ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపెట్టేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకొకటి లేదు. ప్రజలందరికీ స్పష్టమైపోయింది, రేవంత్ రెడ్డి పటేల్గిరి అంతా ఉట్టుత్తి పటేల్గిరి, ఆయనతోటి ఏం కావట్లేదు, పరిపాలన రావట్లేదు, ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత కోల్పోయిండు అని ప్రజలు పెద్ద ఎత్తున భావిస్తే వాళ్ళ కేసీఆర్ గారిని మళ్ళీ కోరుకుంటున్నారు. కాబట్టి అది తెలిసినటువంటి ఒక రేవంత్ రెడ్డి బట్టగాల్చి మీద వేయాలా అని చెప్పని ఒక చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడు. ఇవాల్టికైనా రేవంత్ రెడ్డి గారికి నేను మీ 9+ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే, చిల్లర మాటలు బంద్ చేయండి, పనికిరాని మాటలతో ప్రజల కడుపులు నింపలేరు, రాష్ట్ర ఖజానాను నింపలేరు. కాబట్టి మీరు దయచేసి పనికిరాని మాటలు పక్కన పెట్టి ఎట్లా రెవెన్యూ పెంచాలా, ఎందుకు ఇవాళ పోయిన సంవత్సరం 80,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు, ఈ సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు. ప్రతి సంవత్సరం దాదాపు 70-80 వేల 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకుంటూ పోతే రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోతావు? ఖాయాపియా కుచ్చినహి పోడా చేయన లెక్క నువ్వు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నావు. రెవెన్యూ డెఫిసిట్లో స్టేట్ ఎందుకున్నది? ఇవన్నీ సమాధానం చెప్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయవలసిన హై టైం ఇది. దాన్ని పక్కన పెట్టి ఇంకా కేసీఆర్ గారు జపం చేస్తా, కేటీఆర్ గారు జపం చేస్తా, హరీష్ రావు గారు జపం చేస్తా, బీఆర్ఎస్ పార్టీ జపం చేస్తా అంటే ప్రజలు బడత పూజ చేసేటువంటి ఒక రోజు దగ్గర. వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తామంటే బీఆర్ఎస్ అడ్డుకుంటుంది, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ లాంటి వాటిని ఎలా అడ్డుకుంటుంది బీఆర్ఎస్ అని ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు సామెత ఉందండి ఒకటి, కూట్ల రాయి తీయడమ్మా ఏట్ల రాయి తీస్తా అని దూకిందట. నీ తలలో రాయి ఉంది, రాయి తీయమంటే నాకు కళ్ళు కనబడతలేవు, నా వల్ల కావట్లేదు, కానీ నేను చెరువులో దూకి నేను అళ్ళకెళ్ళి రాయి పట్టుకొస్తా అన్నట్టున్నది. నువ్వు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయట్లేవు, నీ 6 గ్యారంటీస్ అమలు చేయట్లేవు, జాబ్ క్యాలెండర్ అమలు చేయట్లేవు, కళ్యాణ లక్ష్మి అమలు చేయట్లేవు, తులం బంగారం అమలు చేయట్లేవు, ఇచ్చిన ఏ వాగ్దానాన్ని పూర్తిగా అమలు చేయట్లేవు, రైతుల పంటను కొనుగోలు చేసే దమ్ము లేదు, సత్తా లేదు. ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ఫ్యూచర్ సిటీ అని చెప్పని దాదాపు 2 లక్షల ఎకరాలను కబ్జా చేసినాడు రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ఫ్యూచర్ సిటీ పేరు మీద. 765 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఆయన కంట్రోల్లో పెట్టుకుని వాడు రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతున్నాడు. నువ్వు దందాలు చేయకపోయా అని అంటే చూసినవా ఫ్యూచర్ సిటీ కట్టనీయట్లేడు అంటాడు. నువ్వు ఫ్యూచర్ సిటీ ఏం కడతావు? నీ క్లారిటీ ఉంది అసలు నీకు? హౌ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఆల్టర్నేట్ సిటీ? 765 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే గతంలో జిహెచ్ఎంసి ఇప్పుడు మనకు 3 కార్పొరేషన్లు 2,000 స్క్వేర్ కిలోమీటర్లు అయినాయి.
అంతకుముందు జిహెచ్ఎంసీ 150 డివిజన్ల పరిధి ఎంత తెలుసా? అంతే 750 స్క్వేర్ కిలోమీటర్లు. అంటే ఒక ఆల్టర్నేట్ హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి సిటీని నేను అక్కడ బిల్డ్ చేస్తా అని చెప్పని పిచ్చి కళలు, తుగ్లక్ కళలు అంటుంటే ఇది తప్పురా నాయన ఎట్లా చేస్తావని చెప్పానంటే నన్ను గట్టరిత్తలేరు అంటారు. ఈయన గట్టే పెద్ద మనిషి, ఈయనకు చేతనవుతుంది, ఎవరో అడ్డుకుంటున్నారట. అసలు నీకు విజన్ ఉందా, విజ్డమ్ ఉందా, క్లారిటీ ఉందా? హౌ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఆల్టర్నేట్ సిటీ? హైదరాబాద్లో దాదాపు 90 లక్షల మంది ఉన్నారు. ఆయన ఏమంటున్నాడు, నేను ఈ 750 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియాలో నేను మళ్ళీ 90 లక్షల మందిని తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? పక్కన ఉన్న జిల్లాలను తీసుకొచ్చి అక్కడ పెడతావా? వేరే రాష్ట్రాలను తీసుకొచ్చి పెడతావా? వేర్ ఇస్ ద మనీ ఫర్ యూ? వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ప్లానింగ్ దట్ యూ హ్యావ్? ఒక కొత్త నగరం నిర్మాణం చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. ఎక్కడ నీ దగ్గర డబ్బులు? నువ్వు ఉన్న జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు నీకు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు నీకు, ఆరోగ్యశ్రీ కట్టడానికి డబ్బులు లేవు, ఫీ రియంబర్స్మెంట్ చేయడానికి నీ దగ్గర డబ్బులు లేవు. నేను ఫ్యూచర్ సిటీ కడతా అంటే అడ్డుకుంటున్నారని చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు కట్టుబాయా నువ్వు చేతనైతే ఎట్లా? నీ ఫైనాన్షియల్ లేఅవుట్ చూపెట్టు నాకు. వాట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ ప్లాన్? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ మనీ దట్ యు ఆర్ గెటింగ్ ఇన్? విచ్ బ్యాంకర్ హెస్ అగ్రీడ్ టు లెండ్ ద మనీ టు యూ? విచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ హెస్ అగ్రీడ్ టు గివ్ యూ ద లోన్? అదే చిల్లర మాటలు, చెట్ల మీద ఇస్తాలు కొడుతున్నారు. మీలాంటి వాళ్ళు కూడా అందరూ మీడియా వాళ్ళు నమ్మి ఫ్యూచర్ సిటీ కడతా అంటే వద్దంటున్న బీఆర్ఎస్ అని కూడా ప్లేట్ బ్రేకింగ్లో పెడతారు. దీంతో వచ్చిన తలకాయ నొప్పి. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాల మీద ఆయన బతకాలనుకుంటున్నాడు. కానీ ప్రజలకు నిజం నిగ్గు తేలిపోయింది ఆల్రెడీ. ఈయనతోటి ఏం కాదు, చేత కాదు. మొత్తం అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి. ఇవాళ తెలంగాణ, ఒక ఉజ్వలమైన తెలంగాణ ఇవాళ అధపాతాలకు నెట్టివేయబడ్డది. కాబట్టి ఆయనతో అయ్యేది లేదు, పోయేది లేదు. ప్రజలు మళ్ళీ మార్పు కోరుకుంటున్నారు. తప్పనిసరిగా కేసీఆర్ గారు మళ్ళీ 3వ ముఖ్యమంత్రి అయినాక ఈ చేసిన తప్పుల్ని సరిదిద్దుతాం. గాడి తప్పిన తెలంగాణను మళ్ళీ గాడిన పెడతాం. కేటీఆర్ ఒక ఫేక్ మీడియాని నడుపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, రెచ్చగొడుతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీదకి, పార్టీ మీదకి అని సీఎం స్వయంగా కామెంట్ చేశారు. నేను కుల్లా చెప్తున్నా, కేటీఆర్ గారు ఫేక్ మీడియా నడుపుతలేడా పక్కకు పెడితే, రేవంత్ రెడ్డి గారు ఉన్న రెగ్యులర్ కన్వెన్షనల్ మీడియానే ఫేక్ మీడియాగా మార్చేసినాడు. ఒక్క మీడియా కన్నా దమ్ముందండి ఇవాళ రేవంత్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు, కుంభకోణాలు రాసే దమ్ముందా? రాస్తున్నారా? ఆర్ దే ఇన్ ఎ పొజిషన్ టు డూ సో? అంత చిల్లర మాటలు మాట్లాడుతున్నారు, దాన్నే పట్టుకొని ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన నాటికి ఇవాళకి ఆయన 18లో 17లో 20లో ఎప్పుడో అయిండు పిసిసి ప్రెసిడెంట్, 23లో ముఖ్యమంత్రి అయిండు. ఈ పరిణామ క్రమంలో రోజు కొత్త ఛానళ్ళు వస్తున్నాయి. యూట్యూబ్ యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది, ఫేస్బుక్ యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది, ఇన్స్టాగ్రామ్ పెరిగిపోయింది, ట్విట్టర్ పెరిగిపోయింది. ప్రతి సంవత్సరం మొబైల్ కొనుక్కుంటే వాళ్ళు పెరిగినారు. నువ్వు ఎంతమంది అయితే మొబైల్ కొనుక్కుంటే వాళ్ళు పెరుగుతారో అంత యూట్యూబ్ యాక్సెస్, రీచ్ అవుట్ పెరుగుతుంది. నువ్వు ఆ తెలివి లేకుండా తిక్కలోళ్ళు మాట్లాడినట్టు తాటిబొత్తల్లో కూర్చొని మాట్లాడిన వాళ్ళు మాట్లాడితే తప్పు రేవంత్ రెడ్డి. ఇట్స్ అన్ ఎక్స్ప్లోజన్, ఇట్స్ అ గ్రోత్, ఇట్స్ అన్ ఎవల్యూషన్. ఇంకా పెరుగుతుంది. ఇవాళ కాక్రోచ్ పార్టీ అని చెప్పని, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పని వాడు ఎవడో అమెరికాలో కూర్చొని ఇఫ్ దట్ ఫెలో హ్యాస్ పుట్ 1 పేజ్, ఎట్లా పెరిగిందండి? ఎట్లా అన్ని లక్షల మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్, హౌ ఆర్ దే జాయినింగ్? దానికి కూడా వెనక ఇంకో పార్టీ నడిపినట్టేనా? పాసిబిలిటీ అవుతుందా? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు విసిగి ఉన్నారు, మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే మీలాంటి మీడియా వాళ్ళకు దమ్ము లేకుండా, ధైర్యం లేకుండా స్పష్టం, మీరంటే మీరు కాదు అన్న, మీరు తప్పుపట్టకండి, చాలామంది మీడియా సంస్థలు గట్టిగా బయట చెప్పేటోళ్ళు బయట చెప్పలేకపోతున్నారు. ఇంతకుముందు ఎట్లుంటుండే, చిన్న తప్పిదం జరిగితే తాటికాయ అక్షరాలు రాసి ఎక్స్పోజ్ చేద్దాం, రాస్తలేరు. ఇవాళ ఐడెంటిఫైయర్ మినిస్టర్కు భయపడుతున్నారు, ముఖ్యమంత్రికి భయపడుతున్నారు. కాబట్టి రాస్తలేరు. రాసేటువంటి దమ్ము ఉన్నటువంటి వాళ్ళు, కొంత కొట్లాడేటు కాక్రోచెస్, రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా కూడా కాక్రోచెస్ తిరుగాడుతున్నాయి. తెలంగాణ కాక్రోచెస్ తిరుగుతున్నాయి, బీఆర్ఎస్ కార్యకర్తలు తిరుగుతున్నారు, నాయకులు తిరుగుతున్నారు, ప్రజలు తిరుగుతున్నారు. వాళ్ళు అడగరా, అరే 4,000 రూపాయలు ఇస్తాను ఎవరైనా, ఆయన మహాలక్ష్మి పథకం నువ్వు ఇవ్వట్లేవని అడుగుతారు. అడిగితే యూట్యూబ్ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు, లేకపోతే కేటీఆర్ పెయిడ్ మీడియా మాట్లాడుతుంది అంటే ఏమైనా అర్థం ఉందా? నువ్వు ఉద్యోగం ఏమని అడుగుతున్నారు, ఆర్టీఐ చట్టాన్ని అమలు చేయమంటున్నారు. ఏ ప్రశ్నలు అయితే ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ లేవనెత్తుతుందో దేశవ్యాప్తంలో, అదే ప్రశ్నలకు రేవంత్ రెడ్డి కూడా జవాబుదారే. అదే ప్రశ్నలకు రేవంత్ రెడ్డి కూడా జవాబుదారే. సో 2034 వరకు నేనే సీఎం అన్నాడు. కానీ ఒకవైపు కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ రావాలని ఆశిస్తున్నారు ప్రజలను మీరంటారు. నిజంగా మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అవుతాడా, బీజేపీలో అవుతాడా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ కల్చర్ తెలిసిన వ్యక్తిగా చెప్తా ఉన్నాను నేను. అట్లా ఎవడు కూడా దేశవ్యాప్తంగా
అశోక్ గెహ్లాట్ లాంటి పెద్ద మనిషి కూడా నేనే మళ్ళా ముఖ్యమంత్రిని అని చెప్పుకునే పరిస్థితి లేదు. అమరేందర్ సింగ్ లాంటి ఒక సీనియర్ టాల్ లీడర్ కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకున్న దాఖలాలు లేవు. కేసీ వేణుగోపాల్ లాంటివాడు నేను కేరళ ముఖ్యమంత్రి కావాలని కలలు కానీ కేరళలో పోయి అసెంబ్లీలో పోటీ చేసిండు, అయినా ముఖ్యమంత్రి కాలే. చచ్చిపోయిన ప్రణబ్ ముఖర్జీ నేను ఎట్లనన్నా ఒకనాడు బెంగాల్కు ముఖ్యమంత్రి కావాలా అని చెప్పని కలలు కనడు, అయినా కాలే. ఇట్ హ్యాస్ ఎ ప్రాసెస్. కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎవరికి పడితే వాడు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి ఒక వెసులుబాటు ఉండదు. దురదృష్టం కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఒక ఇంటలెక్చువల్ అండ్ ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ. మరి రాహుల్ గాంధీ గారు తలవగ్గినాడా రేవంత్ రెడ్డికి, లేకపోతే రేవంత్ రెడ్డి మోసేటువంటి ఒక సంచుల బరువుకు మొత్తం కూడా కుంగిపోయిందా హైకమాండ్ తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళంతా కూడా మ్యూట్ స్పెక్టేటర్స్గా ఉన్నాడు. మీరు రెండు విషయాలు మూలంగా అర్థం చేసుకోవాలి, స్థూలంగా అర్థం చేసుకోవాలి. ఒకటి, 34 వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటా, 34కు నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తా అని చెప్తాడు. దీనికి మనం ఇంకా కోరిలేట్ చేసుకోవాలి ఏంటంటే, మొన్న జరిగిన మీటింగ్లో మేరేసే జుడజావా అని చెప్పానంటే దండం పెట్టి థ్యాంక్ యూ అని అంటున్నాడు. మేరేసే జుడజావా అంటే థ్యాంక్ యూ అంటుండు. దీన్ని మీరు ఆ ఇన్సిడెంట్ కోరిలేట్ చేస్తే 34 వరకు నేనే సీఎం ఉంటా, 34లో నేను రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తా అంటే 29లో ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలని చెప్పని రేవంత్ రెడ్డి కోరుకుంటుండు? ఎవరన్నా? మోడీ కదా, అంతేనా? మరి మోడీని ప్రధానమంత్రి కావాలని కోరుకునేటోడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవుతాడా లేకపోతే బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడా? మోడీ కోసం పనిచేస్తున్నాడా, రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నాడా, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడా లేదా బీజేపీ కోసం పనిచేస్తున్నాడా? నిర్ద్వందంగా ఇవాళ మోడీ చేతిలో తోలుబొమ్మ రేవంత్ రెడ్డి. అందుకే ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్. అంతో గొప్ప కొత్త విజ్డము స్టేట్స్మెన్షిప్ ఉన్నోడే కదా మోడీ గారు. ఉట్టిగానే అంటాడా మేరేసే జుడజావని? ఆల్రెడీ జుడుగే కాబట్టి జుడజావని ఆయన అన్నాడు. జుడజావా అంటే దండం అని ఈయన తంతకం పెడుతున్నాడు. పక్కన ఉన్న బండి సంజయ్ గారు కాపికా నవ్వుతున్నాడు. దాని అర్థం ఏంటి? దెర్ ఇస్ అ టాసిట్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దెమ్. అది బయటపడ్డది. అది బయటపడ్డదాన్ని ఇంకా సిగ్గు రప్పియాలా? 34 వరకు నేనే ఉంటా, 34లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా అంటే 29లోకే ప్రధానమంత్రి కావాలని మొత్తం కాంగ్రెస్ శ్రేణులు కోరుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏం కోరుకుంటున్నాడు? మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఉండడా మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు పీకేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇది విజన్ లేని సీఎం ఇవాళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈయన రాహుల్ గాంధీ కోసం కాదు మోడీ కోసం పనిచేస్తున్నాడని శ్రావణ్ గారు అంటున్నారు. కెమెరామెన్ సుధాకర్తో 9+ న్యూస్ హైదరాబాద్ రాజ్ కుమార్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.